విశ్వమాత అయిన గోమాత యొక్క గొప్పదనం. వినరా వినరా నరుడా, తెలుసుకోరా పామరుడా, గోమాతను నేనేరా నాతో సరిపోలవరా, కల్లా కపటం మెరగని గంగి గోవును నేను, ఏది చెప్పినా కాదని ఎదురు చెప్పలేను, పారేసిన గడ్డి తిని బ్రతుకు గడుపుతున్నాను, పరుల సేవకి సర్వం త్యాగం చేస్తున్నాను, కమ్మనైన గుమ్మపాలు కడవలతో ఇస్తున్నా, నా దూడలు కాదని మీ కడుపులు నిండిస్తున్నా, వయసు అడిగిన నాడు నన్ను కటుకువానికి పాలు చేస్తే ఉసిరుగోలిపోయి మీకే ఉపయోగిస్తున్నాను, నా బిడ్డలు భూమి చీల్చి దుక్కి దున్నతోన్నవోయ్, నా ఎరువున పైరు పెరిగి పంట పండుతున్నదోయ్, నా చర్మమే మీ కాలికి చెప్పులుగా మారునై, నా ఒళ్ళే డంకాలకు నాదము పుట్టించునోయ్, వినరా వినరా నరుడా, తెలుసుకోరా పామరుడా. ఇది గోమాత ప్రపంచ మానవాళికి ఇచ్చే సందేశం. భారతీయుల జీవన సరళిలో మాతృదేవత తర్వాత విశిష్టమైన ద్వితీయ స్థానాన్ని కలిగి ఉంది గోవు. గోవులే లేనట్లయితే మానవుని మనుగడ సాఫీగా జరగటానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటిది మనం అన్ని మతస్థులకు మన ఆవులను అమ్మి వాటి ప్రాణాలను తీసేస్తున్నాము. ఆవులను అమ్మేవారే లేకపోతే వాళ్ళు ఎలా కొంటారు, ఎలా తింటారు? అందుకే మన గోమాతను అమ్మకుండా గో సంరక్షణ చేద్దాం. గోమాత సంరక్షణకు సంబంధించిన ఒక చిన్న కథనైతే ఇప్పుడు చెప్తాను, వినండి. ఒక ఊరిలో ఆవులను మేపుకునే ఒక రాజయ్య అనే వ్యక్తి ఉండేవాడు. ఒక రోజున ఆవుల మందను తోలుకొని రాజయ్య అడవికి వెళ్ళాడు. అడవిలో క్రూర మృగాలుంటాయని అతనికి తెలిసినా అవి మనల్ని ఏం చేస్తాయిలే అనే ధైర్యంతో ఉన్నాడు. ఈ లోపుగా అడవిలో ఏదో శబ్దాలు రావటం మొదలైంది. ఇక్కడ ఉన్న ఆవులు మొత్తం అటు ఇటు ఎటు పడితే అటు పరిగెడుతూ ఉన్నాయి. అవి అలా ఎందుకు పరిగెడుతున్నాయో అర్థం కాక రాజయ్య అలాగే నిలబడి ఉండిపోయాడు. ఇంతలో ఆ శబ్దం మరింత దగ్గరగా రాసాగింది. రాజయ్య చాలా ధైర్యంగానే ఉన్నాడు. అప్పుడు ఒక్కసారిగా రాజయ్య వెనక ఏదో నీడ పడింది. వెనక్కి తిరిగి చూసే ప్రయత్నం చేయబోయాడు. ఇంతలో ఒక్కసారిగా భూమి కంపించింది. ఆ సమయంలో అసలు ఏం జరుగుతుంది అని రాజయ్యకు అస్సలు అర్థం కావటం లేదు. ఆలస్యం చేయకుండా ఏమి జరిగినా పర్వాలేదు అని వెనక్కి తిరిగి చూశాడు. ఒక వికృత రూపంతో రాక్షసుడు రాజయ్య మీదకు దూకాడు. రాజయ్యను తినే ప్రయత్నం చేశాడు. అప్పుడు రాజయ్య, ఒక్క నిమిషం ఆగు, అసలు నువ్వెవరు, నేను ఏం తప్పు చేశాను అని ఆ రాక్షసుడిని రాజయ్య అడిగాడు. అప్పుడు రాక్షసుడు, నాకు ఆకలిగా ఉంది, అందుకే నిన్ను తిని నా ఆకలి తీర్చుకుంటున్నాను అని అన్నాడు. అప్పుడు రామయ్య, ఆకలి తీర్చుకోవటం కోసం బ్రతికి ఉన్న జీవుల్ని హింసించి తినడం తప్పు కాదా అని అన్నాడు. అప్పుడు ఆ రాక్షసుడు, ఓహో, చాలా గొప్పగానే మాట్లాడుతున్నావే, మీరు మానవులయ్యి ఉండి కూడా కోడి, మేక, పంది, చేప, గాడిదలు, ఆఖరికి ఆవులను కూడా కోసుకుని తింటున్నారే, మరి మీరు చేస్తున్నది తప్పు కాదా? వాటికి మాత్రం ప్రాణం లేదా? గొప్పదైన భారతదేశంలో పుట్టి తల్లిలా భావించవలసిన గోమాతలను ఎన్నిటినో బలి చేశారు, అది తప్పు కాదా? మానవునిగా పుట్టి మానవ శరీరం పోలిన గోమాతలను హింసించడం తప్పు కాదా? నువ్వు కూడా మానవుడివేగా, మరొక ప్రాణి ప్రాణం ఎంతో నీ ప్రాణం కూడా అంతేగా అని అన్నాడు ఆ రాక్షసుడు. గోమాతలను హింసించేవారు ఎందరో ఉన్నారు, వారికి శిక్ష పడాలి అని అన్నాడు ఆ రాక్షసుడు. రాక్షసుడిలో ఉన్న మానవత్వానికి రాజయ్య కంగు తిన్నాడు. ఒక రాక్షసుడి మధ్యలో గోమాతపై ఇంత మమకారం ఉండటం మునిపెన్నడూ చూడలేదని అనుకున్నాడు. ఈలోపు రాక్షసుడు ఒక మాట అన్నాడు, ఇక్కడ ఇన్ని గోవులు ఉన్నా వాటిని ఏమి అనకుండా నీ దగ్గరకు వచ్చి ఎందుకు భయపెడుతున్నానో తెలుసా? అవి సాధు స్వభావం కలిగినవి, మీరే మృగాలుగా మారారు కనుక మీ బుద్ధి తెలియచేయడానికి వచ్చాను, నిన్ను భక్షించడానికి కాదు. ఇకనైనా తెలుసుకొని గోమాతలను గౌరవించండి, మూగజీవులను భక్షించడం మానుకోండి అని చెప్పాడు ఆ రాక్షసుడు. ఆ మాటలో ఉన్న గొప్పతనం అర్థం చేసుకున్నాడు రాజయ్య. అప్పటి నుండి మూగజీవులను హింసించే వారికి వారి తప్పులను తెలియజేసి మూగజీవులను రక్షించసాగాడు రాజయ్య. ఈ విధంగా రాక్షసుడికి గోమాతపై ఎంత మమకారం ఉందో మనం కూడా మానవత్వంతో ఆవుల్ని ఇతర మతస్థుల వారికి అమ్మకుండా మన గోవుల్ని సంరక్షిద్దాం. వాటిని పోషించే శక్తి మీ దగ్గర లేకపోతే వాటిని మీ దగ్గరలో ఉన్న గోశాలకు అప్పగించండి, అంతేగాని ఇతరులకు మాత్రం అమ్మకండి.